దోస్తులు తమ్ముళ్ళు అండ్ మనం ఇప్పుడు జమ్మికుంట మోడల్ కానీ జగిత్యాల మోడల్ ఇద్దరు కలిసి వైష్ణవి చెల్లె వాళ్ళ అన్న అది ఇద్దరిని పరామర్శించి మాట్లాడదాం, వాళ్ళ గురించి తెలుసుకుందాం అని చెప్పి సంతుని మందలిచ్చేందుకు వచ్చిన. ఆయన బ్యాక్ సైడ్లో చూడొచ్చు, ఇప్పుడు కాల్ చేసిన ఇల్లు ఉంది చూడొచ్చు, వైష్ణవి చెల్లెది అదే ఇల్లు, సంత వాళ్ళ ఇల్లు. అది ఆ బిల్డింగ్ మీదకి వెళ్ళి ఆ విగ్రహాన్ని తీసేది. ఆ విగ్రహం కాడ ఆ దొంగ సాలెగాడు హరిబాబు గాడు అద్దన్నగాని వాడిని డాక్టర్లు గుంజిర్రు. ఆ సాలెగాడు అక్కడ కూర్చుంటే చెల్లె వైష్ణవి ఇట్లా చేస్తుండు, వీడు ఎవరితో మాట్లాడుతుండని చెప్పి ఫోన్లు చేసుకుంటా చేస్తే వాడు కట్ చేసుడు. నా ఇష్టం, నేను మాట్లాడతా, ఏం చేస్తావు నువ్వు, నీకేం అవసరం అని చెప్పి వల్గర్గా మాట్లాడితే చిన్న చిన్న ముదిరి పెద్ద లొల్లిగానే మారిపోయి ఇలా ఆమెనే ఈ ప్రపంచంలో లేకుండా చేసిండాడు. సో వైష్ణవి చెల్లె పవిత్రమైన ఆత్మశాంతి చేకూరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జమ్మికుంట మాటలు ఇప్పుడు అడుగుతుంది అసలు ఏందనేది. అసలు ఎట్లయింది నాన్న, ఎట్లయింది ఆ గొడవ, ఎట్లయింది అసలుకి, ఆ గొడవ కారణానికి కారణం ఏంటి అసలుకి, ఒక రెండు విషయాలు చెప్పచ్చు కదా నాకు. ఎన్ని రోజులు అంటే ఫస్ట్ కలిసిమెలిసి మంచిగా ఉన్నారు, పెళ్ళి అయిపోయింది అన్నీ చెప్పిండు నాకు. ఏమని? నేను మీ ఇంట్లోనే ఉంటా, మీరు మాకు ఒక ఫ్యామిలీ లెక్క, ఒక అన్నలు లెక్క, ఒక తమ్ముడు లెక్క అని చెప్పేసి మస్తు మాటలు చెప్పిండు. మా ఇంటికాడ ఉంటే మా వాళ్ళు అసలు కొంచెం కూడా రెస్పెక్ట్ ఇస్తలేరు నాకు. ఇక నాకు అసలు వద్దు ఆ ఫ్యామిలీ, నాకు ఈ ఫ్యామిలీ కావాలా, నేను ఈయనే ఉంటా, ఎట్లయినా సరే మీరు పొమ్మన నేను పోను, ఖచ్చితంగా మీతోటే ఉంటాను, నేను మిమ్మల్ని నేను సాదుకుంటా అని చెప్పేసి మాకు ధైర్యం ఇచ్చింది ఫస్ట్. ఓకే, ఇంటానా మోలు చేస్తారని చెప్పేసి మేము కూడా ఆలోచించినాం. కాసంతు వాళ్ళు ఇప్పుడు అన్ని గానం కొట్లాడుకుంటుంటే వీడియోలలో నువ్వు చూడలేదా? బాగా కొట్లాటలా ఒక్కొక్క వీడియో కంటెంట్ ఉందా అలా? ఒక్కొక్క వీడియో ఏమో రియల్ అవద్దాం అంటే నేను మన వీడియోలు నేను చూడ ఎప్పుడు కూడా, నా చెల్లె వీడియోలే కాదు నా వీడియోలు నేను కూడా నేను చూసుకోను. అయితే ఆ చెల్లె పోస్ట్ చేసింది, ఒకసారి నాకు ఫోన్ చేసింది, అరే గిట్ల సంగతి అంటే నేను కొంచెం బెదిరించినప్పుడు తర్వాత ఫోన్ చేద్దాం అనుకునేటప్పుడు నాకు వేరే సార్ ఫోన్ చేస్తే వెళ్ళిపోయినా. 2 రోజుల తర్వాత ఫోన్ చేసి అడిగితే నువ్వు అట్లా లూజ్ టాక్ ఎందుకు చేసినావు, మీ బావ అని తెలియదు వాళ్ళు ఏదో కొట్లాడుకుంటారని. అంటే కొట్లాడుకుంటే ఎప్పుడు లేదు అన్న, ఎప్పుడు లేదు కదా, ఎప్పుడు లేదు ఇప్పుడు ఏమవుతుంది మా అంటే మాటలే కావచ్చు, గల్ల వచ్చిందే ముందు పోయిందే ముందు, మొగడు అన్నప్పుడు పది చేస్తాడు, అవన్నీ కామను, పెళ్ళి అయితే పెళ్ళి కాకపోతుంది, మొగడు అన్నప్పుడు నార్మల్గా మాట్లాడేటప్పుడు వద్దులని మాట్లాడతారని చెప్పేసి నేను కామన్గా తీసుకున్నా. ఎందుకంటే ఆయన బాధ పెడితే మళ్ళీ రేపు పొద్దున మా చెల్లెతో ఎప్పుడు ఏమైనా గొడవ పెట్టుకుంటాడు కావచ్చు, ఎందుకు మెల్లమెల్ల పగలైపోతాయి, ఒక గీత దాన్ని మనం గీత చేసుకున్నాం అనుకో పెద్దగా అయిపోతుంది అని ఆలోచించిన నేను. ఎందుకు ఇక గీత దాన్ని ఇప్పుడు మా చెల్లెనేనా, ఒకవేళ నేను ఏమైనా అన్నాను అనుకో నా చెల్లె జీవితమే గంగలా వెళ్తుంది అన్నట్టు ఆలోచించిన నేను. ఆలోచించి ఎందుకు లేకపోతే అని చెప్పి సైలెంట్ అయిపోయినా. తర్వాత మెల్లమెల్ల కట్నం జోలు తీసిందట, కట్నం జోలు తీసి అట్ట కొంచెం కొంచెం. సరే నీకు ఒక ఫ్యాక్ట్ డైరెక్ట్ అడుగుతా, నీ చెల్లె అబార్షన్ చేయించిన ముచ్చట నీకు తెలుసా తెలియదా? అది అపార్షన్ చేయించినాక మ్యాక్సిమం 15 రోజుల తర్వాత తెలిసినాక అప్పుడు నువ్వు ఏం చేసినావు? ఫోన్ చేసిన ఏమేమి చిట్టి ఇట్లా అన్నలు ఫోన్ చేసి మా అన్నలే ఫోన్ చేశారు, మా పెద్దమ్మ కొడుకు చిట్టి ఏమేమి చిట్టి ఇట్లా అపార్షన్ తీసేసారట, అసలు అవుతలేదని చెప్పేసి నేను దేవుళ్ళకి మొక్కుతున్నా, కావాలా నా చెల్లెకి నాకు అల్లుడు కావాలని చెప్పేసి మొక్కుతున్నా నేను. ఏమో నాకు సడన్గా ఫోన్ చేసి ఇట్లా చెల్లెకి అపార్షన్ అయిపోయిందంటారా, తీపిచ్చిందంటారా బావా అని చెప్పేసి అని ఫోన్ చేసి నాకు అది నిజమా అవదమా నిజం చెప్తా, మా చెల్లెమో లేదురా అన్నది, నిజం చెప్తా చెప్పనా మీ ఒట్టని అన్న. అవునరా తీపిచ్చిండు ఊళ్ళకి ఎప్పుడు అంటే సడన్గా నేను ప్రెగ్నెంట్ అయినా కాలేదా చెక్ చేస్తాను వాష్రూమ్ పోయినా, పోయి వచ్చే వరకు వాడు నా ముంగట్టే నిలబడ్డాడు, అయినావా అంటే అయినా అని చెప్పిన. తర్వాత 2 రోజులు బాగానే ఉన్నాడు, తర్వాత వద్దు మనం హ్యాపీ ఉందాం, కొన్ని రోజులు ఎంజాయ్ చేద్దాం, వద్దు ప్లీజ్ నన్ను అర్థం చేసుకుని ఊళ్ళకి ఎప్పుడు చెప్తే తీయనియ్యరు, అర్థం చేసుకో ప్లీజ్ తీయ అని చెప్పేసి వాడు ఏమేమో వేసి తీపిచ్చిండు. ఇంకా తీపిచ్చినాక ఇట్లా అని చెప్పినాక నాకు అమ్మ అట్లా చేసుడు తప్పమ్మ, లేని వాళ్ళు ఎడుతుర్రు, మీరు ఉండి వచ్చి కూడా మీరు ఇట్లా వేసారంటే ఎంత తప్ప. అరే అది పాపం బాగా బాధపడ్డారా బావా, ఇట్లా పాపం ఫోన్ ఏం చెప్పింది అంటుండు కదా, ఎన్ని రోజులు ఓళ్ళు లేరంట ఆయనకు, ఇప్పుడు నేను ఉన్నా కదా కొన్ని రోజులు ఫోన్ ఉండని అని చెప్పేసి చెల్లె కూడా వానికే జాలి చూపించి మాట్లాడింది. 2వసారి కూడా ప్రెగ్నెన్సీ ఎట్లా అయిందంటే మా అమ్మకు చెప్పిపోయిందంట నేను ప్రెగ్నెన్సీ అయితే కానీ అమ్మ చెక్ చేసుకొని వస్తా అని చెప్పి. అది పోయి బయటకు వచ్చినాకంటే మా అమ్మకు ఫేస్ టు ఫేస్ చూపించింది, వాళ్ళు బాగానే ఉన్నారు. అప్పుడు ఆ ముఖంలో గింత నవ్వు కూడా లేదంట. తర్వాత ఆ నవ్వు కాదు, ఇప్పుడు ఇంత పెద్ద మ్యాటర్ నీకు తెలిసినాక నువ్వు ఎందుకు అని ఇంతమంది అన్నదమ్ములు అని చెప్పుకుంటారు. ఇంతమంది అన్నదమ్ములు ఉన్నప్పుడు వాడిని అప్పుడే నరికి ప్రయత్నం ఉండే, లేకపోతే వాడిని ఎల్లగొట్టేది ఉండే. అంటే పిల్లల కోసం ఆలోచించినాం. తర్వాత ఇప్పుడు మా చెల్లికి పెళ్ళి అయింది, ముందే మేము మాట అంటే వడనోళ్ళం, చిన్న గింతంత తేడా వచ్చినా మాకు 10 మందిలో వాడంత ఇజ్జత్ అంత మంచి అనిపేది, ఇంకా 10 మందిలో గోబుద్ది కాదు. సరే అయింది అయిపోయింది కదా,
లోపల నా రూమ్ లేసి తొక్కరాలే మరి ఎందుకు బాయ్ బా చెల్ల జీవితం ఆగమైందని చెప్పేసి ఆలోచించాను. ఆగం జీవితమే లేకుండా పోయిందిగా. ఇప్పుడు జీవితం లేకుండా అయిపోయా. ఇప్పుడు జీవితం అప్పుడు లేకుండా చాలా అయిపోయా. ఆలోచించేది. అసలు మీరు ఒక నిమిషం, నువ్వు ఇంత మంది నీతోని మీ అన్నదమ్ములు ఉన్నప్పుడు, ఇంత నువ్వు మాట్లాడినప్పుడు, ఇంత అబార్షన్ చేసిన లంజా ఒడకాడు చేసినప్పుడు మీరు ఏం చేసిరా నాకు అర్థం కాదు. ఇంత ముందు ఉంది అవును. నాకు ఇంట్లో కూడా ఇదే క్వశ్చన్ తెలుసు. మా భార్య కూడా అరే ఇంతమంది అన్నదమ్ములు ఉన్నప్పుడు అబార్షన్ చేసినప్పుడు లంగా లంజోడు కానీ తెలిసినాక మన తన్నయ్య ఎల్లగొట్టకుండా ఇట్లా ఇయ్యాల పానం పోయిన ఒక రీజన్ అని చెప్పి వాడిని అప్పుడే కొట్టి ఎల్లగొడుతు కదా. అప్పుడు మీ చెల్లె బతుకు, ఆ కడుపులో ఉన్న బిడ్డ బతుకు నువ్వు ఎత్తుకొని ఈ పరిస్థితి రాకపోవు మొత్తానికి. ఏదో కంటెంట్ కోసం అడుగుతలేదు సీరియస్ గా. చాలా మందికి ఉన్న డౌట్ ఇది. సో ఏదేమైనప్పటికీ మనకైతే అంటే 13 అన్నదమ్ములు ఏం చేసిర్రు అని చెప్పేసి కూడా మాట్లాడుతుర్రు. వీళ్ళు నాకు ఏం కంటెంట్ వినని చెప్పి తీసుకురాలే. నేనే వచ్చిన వీళ్ళు అడుగుతుర్రు, నేను చెప్తున్నా. నిజం చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇంట్లో ఏం జరుగుతుంది అంటే అన్నదమ్ములు చెల్ల గురించి ఆలోచించుర్రు, అక్క గురించి ఆలోచించుర్రు, తల్లిదండ్రులు ఎట్లుంటారు, ఫ్యామిలీ ఎట్లుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొగనే అది ఆలోచించేది. ఆడబిడ్డల గురించి ఆలోచించుర్రు. చాలామంది ఆగమవుతుర్రు. అంతెందుకు నేను ఈ పరిస్థితులు ఉండగా కూడా నాకు 100 మంది ఆడలు ఫోన్ చేసి ఉల్టా పుల్టా మాట్లాడుతుర్రు. అర్థం చేసుకోరి. అండ్ ఈ కామెంట్లు అయినా ఇవి చెత్త వీడియోలు అయినా కొంచెం ఆపుర్రి. నేను ఎంతో బాధలో పిచ్చి చూడుకునే తిరుగుతున్నా. నాకు ఫోన్ చేసి కూడా ఉల్టా పుల్టగా మాటలు బంద్ చేయరు. కొంచెం అర్థం చేసుకోరి. బావా ఏం చెప్తున్నావు అసలు నేను మొగోడినా ఆడేదాన్ని నాకు అర్థం కాదు. మొగోళ్ళు ఫోన్ చేసి బావా ఐ లవ్ యూ అంటారు. ఆడలు ఫోన్ చేసి ఎక్కడి నుంచో ఆడలు కూడా ఫోన్ చేస్తారు. అమ్మ మీ ఆడల కోసమే మేము పోరాడుతున్నాం. ఎందుకమ్మా ఇట్లా నాకు చేసి నాకు అర్థం కాదు. నేను నా వీడియోని చెప్పదాం అనుకున్నా. ఏ వీడియో అవుతుంది తిట్టుడే కాదన్న. ఫోన్ చేస్తారు బావా నువ్వు ఎందుకు బాగా పడుతున్నావు, మేము ఉన్నాగా, మేము మొత్తం బావా. అరే ఎందుకు అవన్నీ నాకు అర్థం కాదు. అదే అర్థం కాదు అన్న. ఇప్పుడు నేను చెల్లెల కోసం అక్కల కోసం అని పోరాడుతున్నాను చెప్పంగా. దునియా అంతా నాకు అక్క చెల్లెలే, నా భార్య పిల్లలు తప్ప. అరే ఎందుకు మీరు ఇలా ఫోన్ చేసి నా వీడియోలో చెప్దాం అనుకున్నా. మోహిష్ భాయ్ వీడియోలో చెప్తున్నా. కొంచెం ఆలోచించురి. బ్యాడ్ కామెంట్స్ కానీ బ్యాడ్ వీడియోస్ కానీ ఇవన్నీ బంద్ చేయుర్రి. అర్థం చేసుకోరి. మేము బండలమై ఉన్నాం. కంటకి నీళ్ళు ఎత్తలేమని అంటారు కొంచెం మంది. కంటకి నీళ్ళు కాదు అసలు బండరాయికి నీళ్ళు ఎట్లా వస్తే నాకు అర్థం కాదు. పిచ్చులం అయిపోయినాం మేము. పిచ్చుల కంటే ఈయన నిజం చెప్తున్నాను. ఎందుకంటే 13 మంది అన్నదమ్ములకు ఒక చెల్లె అంటే అదొక చిన్న గులాబీ పువ్వు లాగా చూసుకున్నారు వాళ్ళు. ఆ గులాబీ పువ్వు ఇప్పుడు రెక్కలన్నీ విడిచిపోయిన తర్వాత ఆ 13 మంది అన్నదమ్ముల గుండెలు రౌతులు అయిపోయినాయి తెలుసా. రౌతులు అయిపోయినాయి. ఎందుకంటే ఆడల గురించి కొంచెం ఆలోచించుర్రి. తక్కువ మాట్లాడలేను నేను. ఎందుకంటే నా నెంబర్ ఎట్లా దొరికిందో తెలియదు మీకు. కానీ మీరు ఫోన్ చేసి నన్ను టార్చర్ పోసుకోకూరు. తెల్లని దాకా ఫోన్లు వస్తున్నాయి. నాకు అర్థం చేసుకోరు. సంతో నాకు ఒక ముచ్చటేపు. ఇప్పుడు వాడు అంత లంగా అని తెలిసిపోయినాక కూడా తెలిసిపోలేదా? తెలియాలి అది ఇచ్చిపెట్టు. ఇప్పుడు ఆమె అసలు ఏజే కాదు పెళ్లి చేసేది. 18 సంవత్సరాలు. అప్పుడప్పుడే మేజర్ అయిందో మరి ఏందో ముచ్చట నాకే తెలియదు. మరి అంత చిన్న పిల్లకు పెళ్లి చేద్దాం ఇంగిత జ్ఞానం అయినా కమ్సకం కొంచెం ఉండదా పెద్దోళ్ళకు. కులంలోనైనా కర్ణాటకలో నేనున్నా, హైదరాబాద్ లో మా అన్న ఉన్నాడు, ఇక్కడ మా అమ్మ మా నాన్న మా చెల్లి ఉన్నారు. వీళ్ళందరూ ఫ్యామిలీ ఉన్నారు. ఓకే. వాడేమో చెల్లె నెంబర్ 13 మంది అన్నదమ్ములు అంటారు కదా. అంటే ఇప్పుడు మాట్లాడమంటే ఎవరైనా అట్టే మాట్లాడతారు అన్న. 13 మంది అన్న చెల్లి ఉన్న 7 ఉంటే ఆనే ఉంటారు అన్న. ఉన్నారు ఒక్క మాట ఉండరు. సరే నీ మాట కాకుండా వ్యూవర్స్ మాట అయినా సరే నేను చెప్తున్నా ఒక మాట జనాలకైనా సరే. ఇప్పుడు చెల్లి ఉన్నా అని చెప్పేసి మనం తప్పుగా ఆలోచించలేము. అట్లానే ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చి పెట్టలేము. దాన్ని పెంచినాం ఒక తీరు. ఎట్లా అంటే మా తమ్ముని లెక్క పెంచినాం. అది ఏడికి పోయినా సీదా సీదత్తది. అంటే అట్లాంటి దాన్ని కూడా వాడు మందు తాగుతా ఇది అంటే మా చెల్లెది చిన్న పిల్ల కాబట్టి అది ఎట్లా అంటే ఇట్లా అంటే గట్ల లొంగిపోతుంది. అంటే ఒక వేరే విషయాలు వేరు. వాడు చచ్చిపోతా నీ మందు తాగుతా ఇది తాగుతా అది చేసిండు. వాడు డాక్టర్ చేస్తాడు కదా. కూడా తెలియదు అసలు పోలీసు వాళ్ళకి కూడా చెప్పినాము పరిచయం. అది హాస్పిటల్లో. చెల్లి ఎందుకు పోయింది ఆడికి? మా వైఫ్ ప్రెగ్నెన్సీ కదా అన్న. ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఇప్పుడు కాదు. ఫస్ట్ మా వైఫ్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు తీసుకుపోయారు అన్నట్టు. ఇప్పుడు మీ చెల్లె విషయంలో అల్లు పట్టింది ఎవరు? మా పెద్దమ్మ. మా పెద్దమ్మ అంటే ఏం అల్లు పట్టింది? ఏమని? దేని గురించి? వాళ్ళది ప్రేమ జంట గురించి అన్నదంట కలిసి బతుకుతారు మంచిగా అది అని. అప్పుడు అంటే నార్మల్గా ఇది మంచోడా కాదా అని చెప్పేసి 100 మంది 100 రకాలు మాట్లాడేది. అల్లు పడితే అన్ని తెలిసిపోతాయి. అంటే సడన్ గా పెళ్ళి అయింది అన్న. ఫస్ట్ ఏమో మాట్లాడుకుర్రు ఉత్తగానే. అల్లు పెళ్ళి ఏం పట్టలేరు. ఫస్ట్ మాట్లాడుకుర్రు. పెద్దలు అన్నీ అయిపోయినాయి. అవన్నీ అయినాయి ఆల్రెడీ. వాడు మంద అయినాక స్టోరీ అయినాక చెల్లెని తీసుకుపోయినాక అవన్నీ అయిపోయినాక
ఇది మంచోడా కాదా అని పట్టిర్రు అంతే. అప్పుడు కూడా స్మూత్ గా తిరిగింది, అది మొత్తం గడ్డంకి కొడితే అప్పుడు పర్ఫెక్ట్ స్మూత్ తిరిగింది. మనం మార్చుకుందాం లే అనుకోరు మా వాళ్ళు. అంటే మరి అది ఒకటి నాకు తెలిసినంత వరకు అయితే ఏమన్నా దెయ్యం పట్టినప్పుడైనా ఒళ్ళు పడతాడు. నాకు తెలియదు. అయితే దెయ్యం పట్టినప్పుడైనా ఒళ్ళు పట్టొచ్చు, లేకపోతే ఏదన్నా పట్టినప్పుడైనా ఒళ్ళు పట్టొచ్చు. మరి ఈ ప్రేమ గురించి ఇట్లా ఒళ్ళు పట్టడం ఇదేందో నాకు ఫస్ట్ టైం, ఇది ఫస్ట్ టైం నేను వినేది. మా దాంట్లో కూడా ఒళ్ళు పడతారు. మందికి కాదన్న, మా ఫ్యామిలీకి నేను నమ్ముకొని పట్టుకుంటాం. ఎవరైతే దేవుడు అందరికి ఒకటే. లేదు దేవుడు అని కాదన్న, ఆమె పుట్టుకతోటి అంటే పెద్ద ఆమె పెళ్లి లేదు, మా పెద్దమ్మకు పెళ్లి అనేది లేదు. శివయ్య అంటే వెమ్లవాడలో శివయ్య అంటే జన్నకు వదిలిపెట్టారు అన్నట్టు. శివుని పేరు మీద ఉన్నది. అదే జన్నకు వదిలిపెట్టారు. రాముని పెళ్లి చేసుకున్నాడు. ఆహా కాదు, జన్నకు వదిలిపెట్టినట్టు మొత్తం. అంటే ఇక ఆయన పేరు మీదనే ఉంటది, శివుని పేరు మీదనే ఉంటది అన్నట్టు. చిన్నప్పటి నుంచే ఆడ వెమ్లవాడలో పంతులు నువ్వు చెప్పింది జరుగుతుందమ్మా, శివుని అందులో ఉంటాడు అని చెప్పేసి పంతులు ఒక మాట చెప్పిండు. అప్పటి నుంచి ఆమె చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా శివనందులే ఉంటది. ఆ ఇల్లు మొత్తం శివనందులే ఉంటది అంతే. ఇంకా ఆమె చెప్పింది జరుగుతుంది. జరిగినప్పుడు మీ చెల్లె జీవితం అట్లా జరగకుండా అంటే చెల్లె చచ్చిపోతుంది అర్థమా మనం? అరే ఎట్లుండదు చచ్చిపోతాను కాదు, ఆమె ఏమన్నదంటే మంచిగా ఉంటారు అని చెప్పి సింపుల్ గా పోయిందంటే మేము మార్చుకుంటాంలే అని మేము అనుకున్నాం అంతే. కానీ ఇక అది చెప్పినట్టు జరగలేదు. మంచిగా ఉంటారా విడిపోతారా అని పడతామా మనం? అయితే బావా ఒక్కటి చెప్పేది విను బావా. అయితే వీళ్ళు ఇప్పుడు ఈ పిల్లగాడు మంచోడే కావచ్చు, కానీ కాకపోతే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటోళ్ళు నూరిపోతేనే ఇదంతా కథ వేసి వైషమ్మని ఉట్టిగా ఇట్లా వేసిర్రు. వాళ్ళ పొట్టన పెట్టుకున్నారు. వాళ్ళ ఇంటోళ్ళు చెప్పకపోతే హరిబాబు గారు వాళ్ళు మంచిగానే ఉండవచ్చు, కాకపోతే వాళ్ళ అమ్మ వాళ్ళ అన్నలు కలిసి వానికి కట్నం గురించి దాని గురించి దీని గురించి అని వేధించడం వల్ల మళ్ళీ అరే నువ్వు ఆ వయసుతో వీడియోలు గిట్ల తీస్తావారా గట్ల తీస్తావా అని చెప్పి వానికి మనసులో బాధపడంగా వానికి లోపడున్న ఇంకో దెయ్యాన్ని రెచ్చగొట్టి అతి ఘోరంగా చంపేటట్టు చేసి. మీద కూడా కోపమే, మీ అమ్మ మీద కూడా కోపం ఉంది. నాకు సానుభూతి కూడా ఉంది. తల్లి కూడా చెప్తున్నా, వయసమ్మ తల్లి సాక్షి చెప్తున్నా. నేను కూడా నాకు కొంచెం బాధ ఉంది. ఎందుకంటే అంత చిన్న పిల్లకి మీరు పెళ్లి చేసేది కాదే కాకుండా అసలు ఆమె ప్రపంచమే తెలియదు. అన్న తమ్ములు ఆమె మంచి ఒక మహారాణి లెక్క పెరిగింది. ఏ అన్న దగ్గర ఉన్న ప్రతి వీడియోలో ప్రతి దాంట్లో వీళ్ళ అన్నలో కూడా ఆమె సపోర్ట్ చేసింది. పంచ పానం లెక్కుండే ప్రతి దాంట్లో. నువ్వు తప్పు మాట్లాడుతున్నావు. నేనేందుకు తప్పు మాట్లాడుతున్నా? ఒక మాట చెప్తే చెప్పు డైరెక్ట్. 10 మంది అడిగారు ఏమని సమాధానం ఇచ్చిన కర్ణాటకలో అంటే మా అన్న హైదరాబాద్ లో చెప్పిన నిన్నంటలేను వీళ్ళని అంటున్నా. వీళ్ళైతే ఉండాలి కదా. వీళ్ళు యూట్యూబర్ లో ఎప్పుడు పడితే ఇప్పుడు తిరుగుతూనే ఉంటారు. బయటకు పోతారు. వాళ్ళిద్దరు లవ్ చేసుకొని పెళ్లి చేసుకొని వచ్చిరట. వాళ్ళంతే. ఏడు ఉండాలి అమ్మాయి. అమ్మాయి ఎక్కడ వాళ్ళ అత్తగారింటిగానే ఉంటారు. వచ్చేసి కానీ ఆయన వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు మంచోళ్ళు కాదని చెప్పేసి వాళ్ళు మా ఇంటికి పోదాము మీకు ఇల్లరికం వస్తానని చెప్పిండు. లేకపోతే ఏ రకంగా మాట్లాడచ్చు వీళ్ళకి తెలవాలి కదా. మరి ఇల్లరికం వస్తా అంటున్నారు. మరి ఏంది కథ? అందరూ మరి ఎవడైనా మొగడు ఉంటాడా ఇల్లరికం అనే ఆలోచన అయింది బాయ్. అంత ముందుకు మాట్లాడారు ఆ ఫ్యామిలీలు అన్న ఆల్రెడీ. మధ్యలో దేని గురించి వచ్చింది? చుట్టాలా? కట్నం గురించి వచ్చింది. హరిబాబు గారు మీ చుట్టాలా? చుట్టాలు ఎందుకు అవుతారు? మరి చుట్టాలు ఏంది? ఎట్లా నేను అంత హాస్పిటల్ లవ్ స్టోరీ 4-5 నెలల స్టోరీలే అంతా పెళ్లి అయిపోయింది. 4-5 నెలలు వాడు చూసిండు. తర్వాత 2 నెలలు మాయం చిట్టెమ్మట పడిండ. ఏ అన్నదమ్ములంతా స్టోరీ జరిగింది అని రాని కాదు బాయ్. కూడా ఇంకోటి చెప్పాలి మహేష్ బాయ్, మా కులంలో చిన్న వేజిల్లో పెళ్లి చేస్తారు మా వాళ్ళు. అది చెప్తే మా అందరికి మా గుడి అందరికి దెబ్బ పడుతుంది. అది చెప్తే అంటే ఇక మా క్యాస్ట్ మా అక్క బిడ్డను కూడా మాది ఎస్సీ బేడా బుడిగా సంఘం. మైనర్లలో చేయదు. మైనర్ పెళ్లి అంటే మా మిమ్మల్ని మరి అదే ఉంది. ఇప్పుడు ఇవాళ ఒక్క రోజే లేదు కదా, ఒక్క కుటుంబంతో లేదు, చాలా అయినా మేము చేసుకోవాలనుకోలే బాయ్. పెళ్లి చేయాలనుకోలే. వాడు చేసిన టార్చర్ బాయ్. నేను ఏడునా బాయ్? కాదు ఒక్కసారి అసలు నేను లేని ఇక్కడ లోపల ఉన్నా. నేను లోపల ఉన్నా. బయటకు వచ్చినాక కూడా నేను దగ్గరకు పోయి ఇంట్లో కూర్చొని మాట్లాడినా. ఏం సంగతి అసలు మీ ఇద్దరు ఏంటిది పంచాయతీ, ఎట్లా పెళ్లి చేసుకోరు, ఏంది ఏం కథ అని చెప్పేసి ప్రతి ఒక్కటి అడిగినా. లేదు అవన్నీ ఎందుకు సొంతం, ఇప్పుడు ఒకటే చెప్తున్నా నీకు, నీ చెల్లెని నేను బంగారులకి ఆదుకుంటా, నేను నీ ఇంటికానే ఉంటా అని చెప్పేసి అంటే నా చెల్లె ఒకటే మాట చెప్పింది, ఒరే ఆయన మంచిగా ఉంటాడు, నువ్వు కూడా మంచిగా ఉండు గంతే. అంటే కొంచెం నేనంటే భయం ఇంట్లో. ఆ ఇల్లు చూడు రాదు
ఆ ఇల్లు కూడా అదే ఇల్లు. హరిబాబు లంజవాడకు మీద ఉంటారు బిడ్డ అనుకొని చెప్పేసి ఆ ఇల్లు కూడా మీద ఇచ్చిందంట. ఆ మీద 2 రూములు వేపించింది ఆ లంజవాడకు కోసం. బిడ్డను పట్టుకొని బతకాలి ఆ ఇంట్లో అని చెప్పి ఆయన గురించే కట్టించిందంట మీద. ఆయన గురించి సర్వం చేసిర్రు సర్వం చేసి కానీ లాస్ట్ కొత్త అంత పెద్ద నమ్మక ద్రోహి అని వాళ్ళు అసలు గెజ్జేయలేకపోయారు. లేకపోతే అది వేరే ముచ్చట అయిపోతుండే. కానీ నేను చెప్పేది ఒకటే, ఏ ఆడపిల్లకైనా సరే కానీ ఒక ఏజ్ వచ్చినాకనే పెళ్లి చేయరు. అలా తెలిసి తెలియని వయసులు ఉంటాయి, క్షణికావేశంలో చేస్తారు. ఇప్పుడు ఈయన అంటే ఇంట్లో లేడంట, మనోడు ఉంటే మన కాలు చేతులు ఫస్ట్ ఏడాది ఎంబడబడతాయి. కానీ మనోడు పెళ్లి చేసుకొని వేరే ఊర్లో వైజాగ్కి పోయిండు, వాళ్ళ భార్యను తీసుకొచ్చేందుకు పోయినందుకు. దానిలో ఈ గ్యాప్లో ఇవన్నీ పెళ్ళిళ్ళు కథలు అన్నీ జరిగినాయి. పెళ్లిగా కూడా లేవుగాను ఆ దుంకంగా మీ అందరం అన్నదమ్ములు దుంకం కూడా లేవు. అప్పుడు వచ్చిన అప్పుడే వచ్చి అడిగిండ్రు, ఇక కాంప్రమైజ్ అయ్యిర్రు, మంచిగా చూసుకుంటా అని చెప్పాడు, మాట ఇచ్చిండు. లాస్ట్కి వస్తే నమ్మించిండు. వాళ్ళ అమ్మాయి అని చెప్పిన మాటలకు అక్కడ రేసిపోయి చంపిపోయిండు. ఇవన్నీ ఇగో ఎన్ని రోజుల నుంచి ప్రతి ఒక్కటి మాటలు మాట్లాడుతున్నాం, అన్ని చెప్తున్నాం, అంత అయిపోయింది. జనాలకు ఒకటే విషయం చెప్తాను నేను, గర్ల్స్కి అయితే ఒకటే చెప్తున్నా, లవ్ చేసి మోసపోడు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లవ్ అన్న ముచ్చట వేసారు మీ లైఫ్లోకి వెళ్ళి. మీకు అంతగానం ఉంటే మీ ఇంట్లో మీ అమ్మ నాన్న దగ్గరికి పోయి, అమ్మ నాకు పెళ్ళి కావాలని చెప్పేసి అడిగి పెళ్ళి చేసుకోర్రి. ఇది నా ఫ్రెండ్ ఒక్కటి మంచిగా ఉంటుంది అంటే తప్పుగా మాట్లాడలేను. ఒక 10 మందిలా ఒక ఆమె మంచిగా ఉంటుంది, 9 మంది ఆగమైతే ఆ ఒక్క ఆమె కూడా ఆగమవుతుంది. మళ్ళీ ఒకటి ఏంటంటే 9 మంది మంచోళ్ళే ఉండి ఒక ఆమె చెడు ఉంది అనుకో, ఆ ఒక్క ఆమె చూసి 9 మంది కూడా ఆగమవుతారు. ఎందుకంటే నేను చూసిన కళ్ళ నిండా ఒక్కొక్క పార్క్లో బయట ఫ్రెండ్స్ ఉండి లోపల పోయి ఇద్దరు మాట్లాడుకుంటే, ఈడ ఫ్రెండ్స్ మోహన్ ఫ్రెండ్స్ గర్ల్స్ ఫ్రెండ్స్ కలిసి వీళ్ళు కూడా ఒకటైపోయి వీళ్ళు కూడా లవర్స్ అయిపోతారు. అరే మీకు ఒక్క మాట చెప్తున్నా తల్లి, మీరు లవర్స్ అయ్యి అసలు ఏం చేస్తా అనుకుంటారు? అంతగానే ఉంటే చదువు బంద్ చేసి ఇంట్లోకి పోయి ఒక 2-3 సంవత్సరాలు మీకు ఏజ్ వచ్చేదాకా ఉండి మీ అమ్మ నాన్నని అడిగి పెళ్ళి చేసుకోరు. అరే ఎందుకు ఈ పార్కుల బండి తిరిగి ఇవన్నీ వేసి మోసపోవుడు, పానాలు తీసుకున్నాడు, ఎక్కడ మర్డర్లు అక్కడనే అవుతున్నాయి. అసలు మీరు ఏమనుకుంటారు నాకు అర్థం కాదు. అసలు ఏంది కొంచెం ఆలోచించరు. ఏడు జంటలే అంతుంటే ఫస్ట్ పెళ్లి చేసుకోరు, ఫోటోలు తీసుకోరు, ఇంట్లో పంపించుకోరు, ఇంటికి పోయి కూర్చోరు. అంటే కానీ మీరు ఇంట్లో అర్థం చేసుకోరు కదా. మేము అర్థం చేసుకున్నా కానీ, మేము మా ఇంట్లో పెట్టుకున్నా కానీ మా పిల్లని ఓడుకున్నాం. అర్థమైందా? మీరు బయట తిరిగి ఉత్తగా మీ అమ్మ అర్థం చేసుకోవాలి. మేము నాశనం అయినా, మా చెల్లె జీవితం నాశనం అయిపోయింది. మీ జిందగీ ఇలా మాట చూసినా సెల్యూడ్ బాయ్, నీకు వేరే చెల్లెళ్ళకి జరగద్దని చెప్తున్నావు చూసినా, అది సూపర్. అసలు నా చెల్లెకైనాక కూడా నేను ఒక ఆఫీస్కి పోయినా, అరే చిన్న పిల్ల బాయ్ నాకు కలగల అనిపించింది, పోయి దౌడమే చేరాలని అంత కోపం వచ్చింది. చిన్న పిల్ల మెట్పేలిలా, అరే ఎందుకమ్మా నీకు తల్లి, నువ్వు ఈ వీడియో చూస్తే ఒకసారి ఆలోచించు. అంత చిన్న పిల్లవు, వాడిని కొడితే వాడు తిరిగి ఎట్లా చంపిండు తెలుసా బాయ్? చట్టం జడ్జిండు. లేదు వీడియో తీస్తా అనుకున్నా, నాకు అప్పటికే కోపంలో బాధపడుతున్నా. లేదు బయట రోడ్డు మీదనే. అరే అంత చిన్న పిల్ల అమ్మ ఆలోచించు. చిన్న చిన్న పిల్లలు అరే తల్లిదండ్రులు కొట్టక తిట్టక పెంచుతారు, మిమ్మల్ని ఒక లెవెల్లో పెంచుతారు. నా బిడ్డ మంచిగా ఉండాలని. చిన్నప్పటి నుంచి నాకు పిల్లలు ఉన్నారు, నా పానం పోతుంది, వాళ్ళకి ఇంత దెబ్బ తాకుతాయి. అర్థమైందా? మీరు పోయి ఇంకొక చేతిలో దెబ్బలు తినడు, మోసపోవడు. ఎందుకు అవి నాకు పిచ్చి రేస్తుంది ఆడవాళ్ళని చూస్తే ఫస్ట్. అర్థమైందా? అరే నేను కూడా చిన్నప్పటి నుంచి గాలి 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 చేసి వచ్చుకుంటున్నానే. కానీ ఇప్పుడు నా చెల్లె వేడి నుంచి నా పానం పోతుంది. ఆడపిల్లలని చూస్తే ఏడా కనబడ్డా కానీ ఒక్కొంతటే కనబడతారు, ఉత్త కనబడతలేరు. అరే అర్థం చేసుకోరమ్మా. ఎందుకు నా చెల్లెకి జరిగిన అన్యాయం ఇంకోసారి ఇంకో పిల్లకి జరిగిందనుకో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా గుండె తట్టుకోదు. నిజం చెప్తున్నాను, జోకు. అర్థం చేసుకోరమ్మా. ఆడపిల్లలందరికీ మీ కాళ్ళు మొక్కుతున్నాను, అర్థం చేసుకోరు. అర్థమవుతుందా? ఇప్పుడు థ్యాంక్ యూ వెరీ మచ్. అందరు కూడా కొంచెం వీళ్ళ ఫ్యామిలీకి సపోర్ట్ చేయరు. ఇప్పుడు మనం తప్పితే ఇవ్వలేము. రేపటి మన ఇంట్లో పరిస్థితి వచ్చినా వీళ్ళు వచ్చి సపోర్ట్ చేసేవాళ్ళు. అరే మేము ఏం అడుగుతున్నాం, మేము ఏం అడుగుతలేము, మాకేమొద్దు. మేము బిచ్చాలం అన్న ఇప్పుడు ఎట్లున్నా చూస్తున్నావుగా, బిచ్చాలమే కాదంటలే. నేను అంటే నార్మల్గా బిచ్చాలం ఎట్లా అంటున్నా అంటే మాకు సపోర్ట్ లేదు, అయిపోయింది. ఒకవేళ పెద్దలకు జరిగితే ఇప్పటికీ ఎప్పుడు అయిపోతుండే కేసు ఇప్పటిదాకా ఉంటుంది అసలు. అంటే మీరు ఎట్లా ఆలోచిస్తారు అంటే వాళ్ళకి ఏంది, వాళ్ళు అయిపోయింది అది ఇట్లా ఆలోచిస్తారు అంతే. అరే నా చెల్లెకు న్యాయం చేయమని అడుగుతున్నాను నేను, ఇంకేం అడుగుతలేను. మిమ్మల్ని ఏమన్నా అడిగితే మీరు భయపడి జాక్కోవాలా లోపల. రాజకీయ నాయకులు అందరికీ చెప్తున్నాను నేను, మిమ్మల్ని ఏమైనా అడిగితే అరే నేను అడుగుతుండే 50 లక్షలు, అడుగుతుండే 1 కోటి రూపాయలు అని చెప్పేసి మీకు భయం ఉంటే అట్లా జాక్కోవాలా. అరే నేను అడిగేది న్యాయం. 4 ప్రాణాలు తీసిండు వాడు, ఒక్క ప్రాణం కాదు 4 ప్రాణాలు తీసిండు. అవన్నీ ప్రూఫ్స్తో సగం. నాకు ఇంకో డౌట్ ఉంది, అసలు నాకు లవర్ ఉందా లేదా, అది కూడా కంటెంటా? అది ఇప్పటిదాకా వెళ్ళదు బాయ్. కానీ 10 మంది దాని గురించి ఎందుకు తిత్తలేరు మీరు? ఎందుకు తిత్తలేంటే మనకు తెలియదు కాబోయ్. అది మరి మీ చెల్లె చెప్పింది డైరెక్ట్ ఇట్లా చేస్తురు అన్న చూస్తురు. అది నేను అడిగినా పోలీసుల దగ్గరికి, ఫోన్ కూడా వేసి మాట్లాడేది అవన్నీ నేను పోలీసుల దగ్గరికి పోయినా. సార్ అది ఇంకోటి, వీళ్ళ ఫ్యామిలీ ఫుల్ అంటే మొత్తం ప్రూఫ్స్ అని ఉన్నాయి వీళ్ళ ఫ్యామిలీ గురించి.
అట్లనే సేమ్ టు సేమ్ మన ఈ పిల్ల ఓలో లవ్ అన్నారు కదా ఆమెదేమన్నా ఉన్నదా అని చెప్పేసి అంటే ఆ తర్వాత ముచ్చట తమ్మ ఆ ఫోన్ మాత్రం ఇప్పుడు తీయరా అని చెప్పారు. అందుకోసం మేము సైలెంట్ అయినాం. ఒక్కొక్కటి మొత్తం బయటకి దిగుతా నేను. ఇప్పుడు కాదు, తీసి దాన్ని నేను జైలు ఫోన్ పంపు. చేస్తా నీకు, నువ్వు రా. దానికి ప్రతి జైలు ఒక్కళ్ళకి పంపుతానే చెప్తున్నా, ఇది తక్కువ ముచ్చట కాదు. అయిపోయింది. ఇక లవర్ గురించి ఆగు, కంప్లైంట్ కావచ్చు. అజా అవుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్.